Hi, welcome back to my channel Dream Ride with Krishna. Welcome to day 2 in Arku ride. ఇప్పుడు మనము నిన్న నైట్ అయితే అన్నవరం రీచ్ అయ్యాము. అన్నవరం దగ్గర నైట్ అన్నవరంలో స్టే చేసాం. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది. మనం దర్శనానికి సత్యనారాయణ స్వామి రథం చేయించుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఎలా ఉంటుంది దర్శనం సంబంధించి రథానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను. దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేసి ఇక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరాలి. దర్శనం అయిపోయిన తర్వాత మీట్ అవుతాం. ఇది సత్యనారాయణ స్వామి రథం చేయించుకోవడానికి టికెట్ కౌంటర్ని తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇది ఫ్రంట్ టెంపుల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం కథా సంగ్రహం. కలియుగంలో జనులు సర్వసౌభాగ్యములు అనుభవించి ముక్తి పొందుటకు శ్రీమన్నారాయణుడు సత్యనారాయణ స్వామి చూడండి, ఇట్లా 300 హాల్స్ ఉంటాయి. ఇది రథం చేయించుకోవడానికి. ఇది వచ్చి దర్శనానికి వెళ్ళేవే. రథం చేయించుకున్న తర్వాత దర్శనానికి వెళ్తారు. ఫస్ట్ రథం చేయించుకోవాలి. ఇవే ఆ హాల్స్. ఈ హాల్స్ లైన్స్ అన్నీ ఫుల్ అయిన తర్వాత పూజారి గారు వచ్చి పూజా విధానం మొదలెడతారండి. రథంది ఈ లైన్స్ అన్నీ ఫుల్ అయ్యేదాకా మాత్రం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాతే పూజ స్టార్ట్ అవుతుంది. మేమైతే 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. బయట నుంచి 250 రూపీస్ పెడితే కొబ్బరికాయలు, పువ్వులు, అరటి పండ్లు ఇస్తారు. మిగతా సెటప్ అంతా హాల్లోనే వాళ్ళే అరేంజ్ చేసి ఉంచుతారండి. బయట వారి నుండి నీరు తెచ్చుకుని కూర్చోండి. ఆడవారు మీ ఇచ్చినటువంటి జాకెట్ మొక్క మండపం మధ్యలో బియ్యం మీద పెట్టండి. జాకెట్ మొక్క మీద ఒక తమలపాకు వేయాలి. మనకి కుంకుమ పట్ట పెట్టి ఆ తమలపాకు మీద పెట్టాలి. వారికి కుడి చేతి దగ్గరగా మండపంలో పెట్టండి. 2 తమలపాకులో నీళ్ళ గ్లాసులో వేయండి. 2 తమలపాకులో ఆరతి కళ్ళ కట్టుకోవడం సగం అందరూ చేద్దాం. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడే కొంచెం లైట్గా అన్నదానం ప్రసాదం చేశారు. ప్రసాదం తినేసాం. దర్శనం అంతా అయిపోయిందండి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 2:45 అవుతుంది. ఇది అన్నవరం మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి విశాఖపట్నం స్టార్ట్ అవుతున్నాం. టెంపుల్ది కొన్ని డ్రోన్ షాట్స్ తీసానండి, ఒకసారి చూడండి. బైక్ పైన వెళ్తూ మాట్లాడుతున్నాం. అన్నవరం స్వామి టెంపుల్ అయితే కిందికి దిగుతున్నాం. సేమ్ ఇదైతే తిరుపల కొండ దిగిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సేమ్ తిరుమల కొండ ఎట్లయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడే చాలా చల్లగా ఉంది ఇక్కడ. మరి కొండ దిగిన తర్వాత ఎలా ఉంటుంది అయితే తెలియదు. ఫ్రంట్ అక్కడ అయితే ఫుల్ వాటర్ వ్యూ ఉంది. ఇదిగోండి వాటర్ వ్యూ, సార్ చూపిస్తాను చూడండి. ఫుల్ వాటర్ వ్యూ అండి, చూడండి. ఎక్కడికి ఎట్లా అక్కడికి వెళ్ళొచ్చంట. ఒకసారి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం.
టెంపుల్ నుంచి కిందికి దిగుతున్నప్పుడు ఈ వ్యూ ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే 2 వేస్ ఉంటాయి, ఎక్కేది ఒకటి దిగేది ఒకటి. ఇది దిగే వైపు దగ్గర నుంచి వస్తే ఈ వ్యూ ఎవరైనా చూడాలనుకుంటే కొంచెం కింది నుంచి వస్తే ఈ డ్యామ్ దగ్గరికి రావడానికి దారి ఉంటుంది. గోవింద గోవింద. అన్నవరం స్వామి టెంపుల్ మొత్తానికి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. చాలా బాగా దర్శనం జరిగింది. చాలా రష్ అయితే చాలా తక్కువ ఉంది, ఒకప్పుడు చాలా ఫుల్గా ఉండేది. టెంపుల్ ఎదురుగా ముంగట షాపింగ్స్, పూల మాల్లు ఇవన్నీ ఉంటాయి. హైవేకి మళ్ళీ ఎంటర్ అయిపోయాము విశాఖపట్నం రూట్కి. 106 కిలోమీటర్స్ ఉంది. 2 hours 10 minutes రీచ్ టైం చూపిస్తుంది. టైం అయితే 4 o'clock అవుతుంది. 6 o'clock ఎగ్జాక్ట్గా విశాఖపట్నం రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ ఏదో ఉందంట. మరి ఆ వాటర్ ఫాల్ ఏదో పేరు చెప్తున్నారు తప్ప కరెక్ట్గా తెలియదు. సో వీలైతే ఆ వాటర్ ఫాల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇదంతా NH16 హైవే మొత్తం. విశాఖపట్నం వరకు రూట్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. లారీలు చెక్ పోస్ట్ అనుకుంటాను. చిన్నవాడికి ఒకసారి ఫోన్ చేయి, ఇక్కడి నుంచి ఇంత దూరం వరకు ఎక్కడా కనపడట్లాడు. ఆడేమన్నా అటు కంపదీసి అటు వెళ్ళిపోయాడా లెఫ్ట్కి. విశాఖపట్నం 117. ఇక్కడ మ్యాప్లో ఏమో 101 చూపిస్తుంది, అక్కడేమో 117 చూపిస్తుంది. ఈవినింగ్ లైట్గా సన్సెట్ ఇప్పుడే అవుతుంది. వ్యూ అయితే అసలు సూపర్గా ఉంది. నెక్స్ట్ మన రైడ్స్ ఎక్కువగా మోస్ట్ ప్రాపర్లీ అన్ని క్యాంపియన్ రైడ్సే రాబోతున్నాయి. ఫోన్ చేయి మళ్ళీ ఒకసారి, ఆగమని చెప్పు, పెట్రోల్ కొట్టించాలను. మాట్లాడేవరో. మేము సత్యనారాయణ స్వామి రథం చేయించుకున్న ఫోటో రూమ్లో మర్చిపోయాము. దాని గురించి రూమ్ నుంచి కాల్ వచ్చింది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ఫోటో కలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా ఫోటో నువ్వు రాగానే తీసుకొని బ్యాగ్లో పెట్టుకోవాలి, బట్టల్లో మధ్యలో పెట్టాలి. అది ఆగమన్నావా నువ్వు వెళ్ళిపోమన్నావా? ఎత్తాడు, మాట్లాడు. హలో, సెకండరీ రైడ్లో ఫస్ట్ టోల్ క్రాసింగ్. మా వాడు అసలు స్టార్ట్ అయ్యాడు, హైవేకి ఎక్కాం. హైవేకి ఎక్కిన కాడి నుంచి మా వాడు అసలు ముందర వెళ్తున్నాడో వెనక వెళ్తున్నాడో తెలియట్లేదు. ఆ టాక్ కూడా చేసే ఇంట్రెస్ట్ లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. నిజంగా రైడ్ చేసేటప్పుడు ఇంటర్కామ్ అయితే ఉండాలి. ఇంటర్కామ్ లేకపోతే చాలా ఇరిటేటెడ్గా ఉంటుంది. నిజంగా ప్రామిస్ చెప్తున్నాను. కోఆర్డినేషన్ లేకుండా మనిషి కనపడకుండా వెళ్తే డబల్ రైడింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు సోలో రైడింగ్ అంటే అది వేరే విషయం. బైక్స్తో వెళ్ళేటప్పుడు మనిషికి కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. వాడే కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు కనిపించాడండి. మాకన్నా ముందున్నానని చెప్పాడు. లొకేషన్ షేర్ చేయగానే మాకన్నా వెనకే ఉన్నాడు. 8 kilometers డిస్టెన్స్ బ్యాక్ సైడ్లో. మేము అక్కడ ఆగాము. ఆగి ఇప్పుడే ఒక చిన్న డ్రోన్ షాట్ తీశాను. ఒకసారి డ్రోన్ షాట్ చూడండి. You made a mistake, underestimating what you've taken on. I'm out of the cage, 'cause you opened the door. You're as innocent as gone. 'Cause if you're falling for me, just be one. 'Cause I don't think you're ready for it. I'm not the one to mess around. I don't think you're ready for it. Too many people done wrong. 'Cause I don't think you're ready for it. You best believe that time's up. I'm a murderer. వాటర్ ఫాల్స్ ఉందని చెప్పి అక్కడ మాకు చెప్పారు చాలామంది. పోతులమ్మ సంథింగ్ ఏదో పేరు చెప్తున్నారు కానీ సరిగ్గా మాకు తెలియట్లేదు. గూగుల్లో కొడుతుంటే రావట్లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. రిటర్న్ వచ్చేటప్పుడు కంపల్సరీ దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు అంతా మేము వైజాగ్లోనే ఉంటాము. వైజాగ్లో మీకు నచ్చిన లొకేషన్స్, మీకు ఏదైనా చూడాల్సిన లొకేషన్స్ ఏదైనా ఉంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అయితే నేను వైజాగ్లోనే ఉంటాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ ఆ లొకేషన్స్ అన్నీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. విశాఖపట్నం 84 kilometers ఉంది ఇక్కడి నుంచి. ఇంకా టైం అయితే 5 అవుతుంది. మేము 4లో కనీసం నాకు తెలిసినంత వరకు ఒక 30 kilometers దాటలేదు. బికాస్ ఆఫ్ ఈ క్యాండిడేట్ గురించే. కాసేపు ముందన్నాడు, కాసేపు వెనకన్నాడు, హాఫ్ అన్ అవర్ లేటు.
అక్కడ దాకా అయితే రోడ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటాను. ఇప్పుడే ఫ్యూయల్ లైట్ స్టార్ట్ అయింది బ్లింక్ అవ్వడం. ముంగట ఎక్కడైనా కంపల్సరీ ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించాలి. మావాడు దాంట్లో ఎంత ఉందో తెలీదు, అట్లే దాన్ని కూడా రీఫిల్ చేయించాలి. ఈ టూర్లో కొన్ని నాకు తెలిసిన విషయాలైతే బైక్స్ పైన వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీ షటల్ బ్యాగ్స్ అయినా ఉండాలి, అంటే అట్లీస్ట్ కనీసం మినిమం షటల్ బ్యాగ్స్ అయినా ఉండాలి. ఈ రకంగా బ్యాగ్స్ కట్టుకొని వెళ్ళడం అంటే చాలా హెడ్ఏక్గా ఉంది. నాకు కెపాసిటీ ఉంటే పైనియర్స్ కానీ టాప్ బాక్స్ ఉంటే అసలు రైడ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కావాల్సిన వస్తువుల వరకు తీసుకొని మిగతాటి బాక్స్లో పెట్టి లాక్ చేసేయచ్చు. అన్నీ మోసుకెళ్ళడం, అన్నీ దించుకోవడం కాకుండా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. ఫ్యూయల్ స్టాప్ కార్డు ఉందిగా, ఫుల్ ట్యాంక్ చేసి స్లో కొట్టు, పైకి వద్దు, అట్లే ఉంచు, దాన్ని 0 చేయొద్దు, దాంట్లో కంటిన్యూ చేసి దాన్ని 1000 చేసే సరిపోయింది. హాఫ్ ట్యాంక్ పైన ఉందండి దాంట్లో. కొట్టరా ఇది. వాష్రూమ్కి వెళ్తావా? బాగుందిగా ప్రియా వాళ్ళది. ప్రియా వాళ్ళ డాబానా? ప్రియా అన్న తాగుతావా? టీ దొరుకుతుందా? వాష్రూమ్స్ దాని గురించి, టీ దాని గురించి బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడే పకోడీ తిన్నాం, టీలు తాగాం. కరోనా టైంలో మొత్తం క్లోజ్ చేశారంట, ఇప్పుడే మళ్ళీ రీఓపెన్ చేసి అంతా చేస్తున్నారు. ఇవ్వండి వెనక టెంట్స్ ఉన్నాయి చూడండి, టెంట్స్ స్టాల్స్ అవి బాగున్నాయి. ఇప్పుడు హెల్మెట్ వేసుకో. అది ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. చలి అయితే భయంకరంగా స్టార్ట్ అయింది. ఎందుకో ఈరోజు జర్నీ మొత్తం 100 కిలోమీటర్సే కదా నెగ్లిజెన్సీతో స్టార్ట్ చేసాం. చూడండి అప్పుడే ఫాగ్ మొత్తం నిండిపోతుంది, మంచు. సెకండ్ టోల్ క్రాసింగ్. అసలు ఏం ట్రాఫిక్ జామ్ చూడు. థర్డ్ టోల్ సిటీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టోల్ ఉంది. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. సిటీ ఎంట్రన్స్ అయినట్టే అయింది, మళ్ళీ ఇక్కడ ఒక టోల్ వస్తుంది. చికెన్ తీసుకుంటున్నాం అండి రూమ్లో కుక్ చేయడానికి. మొత్తానికి చికెన్, రైసు, కావాల్సిన థింగ్స్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి బీచ్ దగ్గరికి 3 కిలోమీటర్స్ అండి. కావాల్సింది ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కావాలి. రేపు చేపలు చేసుకుందామా? ఇప్పుడే కావాల్సినవి థింగ్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళాలి. ఆర్కే బీచ్ దగ్గరే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. బీచ్ ఎదురుగా హోటల్ తీసుకున్నాం, సీ బీచ్ గెస్ట్ హౌస్ అని చెప్పి. రూమ్ చూపిస్తాను, రూమ్ చూడండి ఒకసారి. ఇదే రూము. టీవీ ఒకటి, బెడ్ ఇది. ఇప్పుడు కాసేపట్లో మా వంట సెక్షన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చికెన్ కర్రీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం. చికెన్ ఉంది, చికెన్ కర్రీ, రైస్ తింటున్నాం. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రోజుకు మీట్ అవుదాం. బాయ్ బాయ్.